మనుషులకు చావు ఉంటుంది, కానీ దేశాలకు చావు అనేది ఉండదు. కానీ ప్రపంచంలో సుమారు 28 దేశాలు శాశ్వతంగా లేకపోయాయి. అవి కూడా ఆషమాషి దేశాలు కావు. ఓ నాటి పేరు ప్రతిష్ట ఉన్న దేశాలు కూడా మట్టిలో కలిసిపోయాయి. మనం చూస్తే అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతటా విస్తరించే లోపల తన దేశానికి వచ్చే ముందు చనిపోయాడు. అటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలోనే లేదు. మరియు రోమ్ అనే దేశం ప్రపంచంలోనే లేదు. అదేవిధంగా అసిరియా, సుమేరియా, బాబిలోనియా, మెసోపొటామియా, అదే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధగాంచిన దేశం ఈజిప్ట్, దాంట్లో కూడా మిగిలినవి 2, కింద మమ్మీస్ పైన ఆకాశం. మరి ఈ 28 దేశాల సభ్యత సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది. సో అయినప్పటికీ ఎన్నిసార్లు ఆక్రమణలకు గురైనా, ఎన్నిసార్లు దండయాత్రలకు గురైనా మన దేశ సభ్యత సంస్కృతి షేకులు, హూరులు, బార్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఆంగ్లేయులు ఎన్ని దండయాత్రలు ఎత్తినా, తలకై కిందికి కాళ్ళు మీద పెట్టుకున్న మన దేశ సభ్యతని సంస్కృతిని ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే మనం చూడొచ్చు 1857 నుంచి 1947 వరకు నానాసాహెబ్ పేష్వా, తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు 3,50,000 మంది ఊరి కంబలను ముద్దు పెట్టుకున్న మహాన్ భావులను కన్న తల్లి నా దేశం. సో ఇటువంటి దేశంలో పుట్టడం నా పునర్జన సుకృతంగా భావిస్తున్నాను.